హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం డిసెంబర్ 22వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి జాతీయ గణిత దినోత్సవం లేదా నేషనల్ మ్యాథమెటిక్స్ డే అంటాము. డిసెంబర్ 22వ తేదీని మనం నేషనల్ మ్యాథమెటిక్స్ డేగా జరుపుకుంటాం. మనం చూస్తే 2012వ సంవత్సరంలో మన భారత ప్రభుత్వం ఇదిగో డిసెంబర్ 22వ తేదీని జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకోవాలన్నట్టుగా నిర్ణయించింది. అంతేకాదు 2012వ సంవత్సరాన్ని నేషనల్ మ్యాథమెటిక్స్ ఇయర్ గా కూడా ప్రకటించారు. అయితే ఎందుకని మనం డిసెంబర్ 22వ తేదీని నేషనల్ మ్యాథమెటిక్స్ డేగా జరుపుకుంటాము అంటే శ్రీనివాస రామానుజన్. ఈయన గణిత శాస్త్రవేత్త, అవునా? అయితే ఈయన యొక్క పుట్టినరోజుని మనం ఇలా నేషనల్ మ్యాథమెటిక్స్ డేగా జరుపుకుంటూ ఉన్నాము. మనం గమనిస్తే ఫెలో ఆఫ్ ద ట్రినిటీ పొందినటువంటి మొదటి భారతీయుడు శ్రీనివాస రామానుజన్. అలా ఫెలో ఆఫ్ ద ట్రినిటీ గౌరవం పొందినటువంటి మొదటి భారతీయుడు, అలాగే ఫెలో ఆఫ్ ద రాయల్ సొసైటీ గౌరవం పొందినటువంటి రెండవ భారతీయుడు ఇతను. మనం చూస్తే రామానుజన్ రాసినటువంటి మ్యాజిక్ స్క్వేర్, ప్యూర్ మ్యాథ్స్ కి చెందినటువంటి నెంబర్ థియరీ, మ్యాక్ థీటా ఫంక్షన్స్ ఇలాంటివన్నీ కూడా చాలా ప్రసిద్ధి పొందాయి. అయితే ఇప్పుడు గణితం అన్నటువంటిది కేవలం ఒక సబ్జెక్ట్ గా మాత్రమే కాదు. మనం చూస్తే ఇప్పుడు గణిత శాస్త్రాన్ని ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, వాతావరణం, అంతరిక్ష పరిశోధనలు, కృత్రిమ మేధ, కంప్యూటర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటా, మిషన్ లెర్నింగ్ వీటన్నింటికీ ఈ గణితం అన్నటువంటిది అవసరమే. ఈ గణితం లేనిది ఇటు సైబర్ భద్రత, క్రిప్టోగ్రఫీ ఇవన్నీ కూడా ఉండలేవు. అంతేకాదు వివిధ రంగాల్లో పరిశోధనలు చేయటానికి, సమస్యల్ని పరిష్కరించటానికి కూడా గణిత శాస్త్రం అన్నటువంటిది అవసరం. కాబట్టి దీని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అన్నట్టుగా ఈ ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం అనేది జరుగుతోంది, అవునా? ఈ నేపథ్యంలో ఆర్థిక సంక్షోభం వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. ఎందుకని అంటున్నారు అంటే అంతర్జాతీయ వాణిజ్యానికి సూయజ్ కాలువ అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్, అవునా? అలాంటి సూయజ్ కాలువ మార్గంలో ఉన్నటువంటి ఈ రెడ్ సీ ఏదైతే ఉందో, ఎర్ర సముద్రం ఏదైతే ఉందో, ఈ ఎర్ర సముద్రంలో ప్రయాణించేటటువంటి రవాణా నౌకలకి భద్రత అన్నటువంటిది లేదు. ఈ యెమెన్లో ఉన్నటువంటి హౌతీలు ఈ ఎర్ర సముద్రంలో ప్రయాణించేటటువంటి నౌకల మీద దాడులు చేస్తూ ఉన్నారు. దీనివల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అన్నటువంటిది దెబ్బతినే అవకాశం ఉంది అని చెప్పేసి ఈ ఆర్టికల్. అయితే ఇక్కడ గమనించాలి, మనం చూస్తే తుర్కియా నుంచి మన భారతదేశానికి వస్తున్నటువంటి గెలాక్సీ లీడర్ అనేటటువంటి ఒక నౌకని హౌతీలు హైజాక్ చేయటం జరిగింది. దాంట్లో దాదాపు 12 మందిని బందీలుగా చేసుకోవటం జరిగింది. దాని తర్వాత కూడా మనం చూస్తే 10కి పైగా నౌకల్ని లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు, రాకెట్లు ఇలా వివిధ రకాలుగా దాడులు చేయటం అనేది జరిగింది. అలాగా దాడులతో ఈ యొక్క నౌకలు అనేటటువంటివి మరింతగా ముప్పులోకి పడ్డాయి. నౌకల బీమా రేట్లు అనేటటువంటివి కూడా పెరిగాయి. మరి అలాంటి నేపథ్యంలోనే చూడండి, మన ప్రపంచంలో చాలా కీలకమైనటువంటి హోర్ముజ్ జలసంధి కానివ్వండి, బబ్ ఎల్ మండబ్ ఇక్కడ ఉంటుంది, బబ్ ఎల్ మండబ్ అన్నటువంటి జలసంధి, ఇలాంటి జలసంధుల మీద ఇరాన్కి బాగా పట్టనేది పెరిగింది. ఆ నేపథ్యంలో నౌకల్ని రక్షించుకోవటానికి అమెరికా అన్నటువంటిది ఆపరేషన్ ప్రాస్పెరిటీ గార్డియన్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చింది. ఏ దేశం తీసుకొచ్చింది ఆపరేషన్ ప్రాస్పెరిటీ గార్డియన్ అన్నటువంటి దాన్ని? అమెరికా తీసుకొచ్చింది. దీని కింద ఏంటి, బహ్రెయిన్ కేంద్రంగా పనిచేసేటటువంటి కంబైన్డ్ మ్యారిటైమ్ ఫోర్స్ లేదా CMF అంటాం. ఈ CMF ని ముందుకు తీసుకురావటం జరిగింది. అంతేకాదు ఇందులో మన భారతదేశం కూడా సభ్య దేశంగానే ఉంది. ఈ CMF ఆధీనంలో ఉండేటటువంటి సంయుక్త కార్యాలయం ఏదైతే ఉంటుందో దానికి ఆపరేషన్ బాధ్యతలను అమెరికా అప్పగించటం జరిగింది. ఏమేమి చేస్తారు వీళ్ళు అంటే మానవ అక్రమ రవాణా, బొగ్గు, ఆయుధాలు, మారక ద్రవ్యాల స్మగ్లింగ్ వీటన్నింటినీ అడ్డుకునేందుకోసం ఈ CMF లేదా కంబైన్డ్ మ్యారిటైమ్ ఫోర్స్ ని ఏర్పాటు చేయటం జరిగింది. ఇందులో మొత్తం 10 దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయి. మనకి క్వశ్చన్ అడగచ్చు అనమాట, ఎన్ని దేశాలు ఇందులో భాగస్వాములుగా ఉన్నాయంటే 10 దేశాలు ఉన్నాయి. అంతేకాదు ఉక్రెయిన్కి, ఇజ్రాయెల్కి మద్దతిస్తూ ఇంకోవైపు ఘర్షణని అమెరికా ఎదుర్కొంటూ ఉంది. ఇంకోవైపు ఏమో ఇటు అమెరికా మాత్రం ఇది కేవలం ఆరంభమే అన్నట్టుగా చెప్తోంది. అంటే ఇవన్నీ కూడా రాజకీయాలు మనకు అక్కర్లేదు, కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాట్ ఈజ్ ఆపరేషన్ ప్రాస్పెరిటీ గార్డియన్? ఏ దేశం తీసుకొచ్చింది? ఏ దళం దీని కింద పనిచేస్తుంది? రెడ్ సీ అంటున్నారు, మ్యాప్ అడగచ్చు. రెడ్ సీకి సంబంధించి ఎన్ని దేశాలతో ఇది బార్డర్ని కలిగి ఉంది అని అడగచ్చు. యెమెన్ దగ్గర ఉన్నటువంటి బాబ్ ఎల్ మండబ్ ఏదైతే ఉందో దాన్ని అడగచ్చు. జలసంధుల గురించి అడగచ్చు. స్ట్రైట్స్ అనేసి పిలుస్తూ ఉంటాం. సో వీటన్నింటికి సంబంధించి మ్యాప్స్ చూసుకోవాలి.
నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇజ్రాయెల్ మరియు హమాస్ మధ్య యుద్ధం అనేది జరుగుతోంది. అయితే ఈ నేపథ్యంలో హమాస్ ఏమంటోంది, ఇజ్రాయెల్ అన్నటువంటిది మా మీద యుద్ధం ఆపితే మాత్రమే బందీల విడుదల మీద మేము ఆలోచిస్తాము అన్నట్టుగా చెప్పటం జరిగింది. అంటే కొంతమంది బందీల్ని విడుదల చేస్తే కొన్ని రోజుల పాటు తాత్కాలికంగా కాల్పుల విరమణ చేస్తాము అన్నట్టుగా ఇజ్రాయెల్ అంటోంది. కానీ హమాస్ ఏమంటోంది, లేదు, మీరు మొత్తం యుద్ధాన్ని ఆపితేనే అప్పుడు బందీల విడుదల మీద మేము ఆలోచిస్తాము. ఇది హమాస్ చెప్తున్నటువంటి మాట అన్నమాట. అయితే ఇంకోవైపేమో ఇలా తాత్కాలికంగా కాల్పుల విరమణ చేయాలన్నట్టుగా ఇజ్రాయెల్ హమాస్ నొప్పించేందుకు అమెరికా అన్నటువంటిది ప్రయత్నాలు చేస్తోంది. ఆ నేపథ్యంలోనే ఈ ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అంటాం. ఈ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో ఒక లక్ష్యం అన్నటువంటిది లింగ సమానత్వం లేదా జెండర్ ఈక్వాలిటీ గురించి తెలుపుతుంది. ఆ సుస్థిరాభివృద్ధి లక్ష్యం ఎన్నవది? కమెంట్ సెక్షన్ లో ఒకసారి ఆన్సర్ చేయండి. అయితే ఈ సుస్థిరాభివృద్ధి లక్ష్యాన్ని చేరుకోవటం కోసం మన భారతదేశం కూడా ప్రయత్నిస్తోందవునా. 2030 కల్లా ఈ SDGs ని చేరుకోవాలనేసి లక్ష్యం. అందులో భాగమే లింగ సమానత్వం అన్నటువంటిది. కానీ ఇక్కడ గమనిస్తే మహిళల మీద జరిగేటటువంటి నేరాలనేవి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అందులోనూ మనకి పని ప్రదేశాల్లో మహిళల మీద ఇప్పటికీ చాలా ఇబ్బందులు అనేవి వాళ్ళు గురవుతూ ఉన్నారు. చాలా ఒత్తిళ్లు వాళ్ళ మీద తీసుకొస్తూ ఉన్నారు. దాష్టీకాలు జరుగుతూ ఉన్నాయి అన్నట్టుగా ఇక్కడ ఇవ్వటం జరిగింది. మరి ఈ నేపథ్యంలో మనకి తెలియాల్సిందేంటి, ఈ వర్క్ ప్లేస్ కి సంబంధించి ఉమెన్స్ కి ఒక చట్టం అన్నటువంటిది ఉంది. 2013లో తీసుకురావటం జరిగింది. ఏంటి ఆ చట్టం అన్నటువంటిది? ద సెక్షువల్ హరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ అట్ వర్క్ ప్లేస్ ప్రివెన్షన్, ప్రొహిబిషన్ అండ్ రీడ్రెసల్ యాక్ట్ అనేసి పిలుస్తూ ఉంటాము. లేదా సింపుల్ గా చెప్పాలంటే దీన్నే పోష్ యాక్ట్ అని కూడా పిలుస్తూ ఉంటాము. దీని నేపథ్యం ఏంటి అంటే 1997వ సంవత్సరంలో విశాఖ అండ్ అదర్స్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ కేసు అన్నటువంటిది సుప్రీంకోర్టులో వెళ్ళింది. ఆ కేసులో సుప్రీంకోర్టు ఏమని తీర్పునిచ్చింది అంటే విశాఖ గైడ్ లైన్స్ అన్నటువంటివి ఇచ్చింది. వాటిని బేసిస్ గా తీసుకుని ఈ పాష్ యాక్ట్ ని తీసుకొచ్చారు. అయితే ఇది మన రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 15 ఏదైతే ఉందో, ఆర్టికల్ 15 ఏంటి, డిస్క్రిమినేషన్ కి అగెనెస్ట్ గా, అది రిలీజన్ కావచ్చు, రేస్ కావచ్చు, కాస్ట్ కావచ్చు, సెక్స్ కావచ్చు, ప్లేస్ ఆఫ్ బర్త్ కావచ్చు, వీటన్నింటికి అగెనెస్ట్ గా డిస్క్రిమినేషన్ అనేటటువంటిది ఉండకూడదు అన్నట్టుగా చెప్పటం జరిగింది. అయితే ఈ చట్టం కింద ప్రివెన్షన్ మరియు ప్రొహిబిషన్ కి సంబంధించి, అంటే సెక్షువల్ హరాస్మెంట్ ని ప్రివెంట్ చేయాలి, ప్రొహిబిట్ చేయాలి. అలాగే ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ అన్నటువంటిది ఏర్పాటు చేయాలి. అంటే ఏ వర్క్ ప్లేస్ లో అయితే 10 లేదా అంతకన్నా ఎక్కువ ఎంప్లాయీస్ కనుక ఉంటే వాళ్ళకంటూ ఒక ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ అన్నటువంటిది ఉండాలి. అలాగే వర్క్ ప్లేస్ లో ఈ పాష్ యాక్ట్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ని డిస్ప్లే చేయాలి. ఒక కంప్లైంట్ మెకానిజం అన్నటువంటిది ఉండాలి. లేదు నాన్ కాంప్లయన్స్ అయింది అంటే ఆ ప్రొవిజన్స్ కి సంబంధించి దాంతో పెనాల్టీస్ అనేవి ఉంటాయి, ఫైన్స్ అనేవి పెట్టడం జరుగుతుంది, ఆ బిజినెస్ లైసెన్స్ ని క్యాన్సిల్ చేయటం జరుగుతుంది. సో ఇలాగా వివిధ ప్రొవిజన్స్ అనేవి ఉన్నాయి. మనం చూస్తే ఉమెన్ సేఫ్టీకి సంబంధించి ఉజ్వల అన్నటువంటి స్కీమ్ కావచ్చు, స్వదార్ గృహ అన్నటువంటిది కావచ్చు, నారీ శక్తి పురస్కార్ అన్నటువంటిది కావచ్చు, వన్ స్టాప్ సెంటర్ స్కీమ్ కావచ్చు, ఇవన్నీ ఉమెన్స్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఇనిషియేటివ్సే. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, పార్లమెంట్ అన్నటువంటిది శీతాకాల సమావేశాలు ముగిశాయి. ఈ నేపథ్యంలో మనకు తెలియాలి పార్లమెంట్లో ఎన్ని రకాల సమావేశాలు అనేటటువంటివి జరుగుతాయి. మొత్తం 3 రకాల సమావేశాలు జరుగుతాయి, అవునా. అది ఏంటి, మొదటగా బడ్జెట్ సెషన్ అన్నటువంటిది, దాని తర్వాత మాన్సూన్ సెషన్ అన్నటువంటిది, దాని తర్వాత వింటర్ సెషన్ అన్నటువంటిది. వింటర్ సెషన్ అన్నటువంటిది అత్యంత తక్కువ కాలం ఉంటుంది. ఇప్పుడు ముగిసినటువంటి సెషన్ ఈ వింటర్ సెషనే అన్నమాట. అయితే ఇందులో భాగంగా మనకేం తెలియాలి, సమ్మనింగ్ అంటాం. సమ్మనింగ్ అంటే ఏంటి, ఒక సెషన్ అన్నటువంటిది స్టార్ట్ అవుతుంది, మీరు రండి అని పిలిచేదాన్ని సమ్మన్ అనేసి పిలుస్తాము. అదే అడ్జార్న్మెంట్ అనేసి ఉంటుంది. అడ్జార్న్మెంట్ అంటే ఏంటి, ఒక సభ అన్నటువంటిది వాయిదా పడితే దాన్ని అడ్జార్న్మెంట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ గంటలు ఉండొచ్చు, రోజులు ఉండొచ్చు, లేదా వారాలు ఉండొచ్చు. అది కాకుండా అడ్జార్న్మెంట్ సైన్ డే అన్నటువంటిది ఉంటుంది. అడ్జార్న్మెంట్ సైన్ డే అన్నటువంటిది ఏంటి, అడ్జార్న్మెంట్ సైన్ డే అన్నటువంటిది ఒక సెషన్ ని కంక్లూడ్ చేస్తూ ఉన్నాము అంటే నెక్స్ట్ మీటింగ్ ఎప్పుడు అన్నట్టుగా ఒక డేట్ అనేటటువంటిది దీనికి ఉండదు. ఆ సెషన్ అన్నటువంటిది అక్కడికి ఫినిష్ అవుతుంది. ఇప్పుడు ఈ పార్లమెంట్ వాయిదా పడినటువంటిది కూడా అడ్జార్న్మెంట్ సైన్ డే అన్నటువంటిదే. అలాగే ప్రోరగేషన్ అన్నటువంటిది ఉంటుంది. ప్రోరగేషన్ అంటే ఏంటి, ఒక సెషన్ ని ఫార్మల్ గా ఎండ్ చేయటం అన్నమాట. ప్రోరగేషన్ వేరు, డిజల్యూషన్ అన్నటువంటిది కూడా వేరు. అలాగే కోరం అన్నటువంటిది ఉంటుంది. కోరం అంటే ఏంటి, ఏదైనా ఒక హౌస్లో అంటే రాజ్యసభ కానివ్వండి, లోక్సభ కానివ్వండి, ఏదైనా ఒక బిజినెస్ని స్టార్ట్ చేయాలి అన్నా, ఒక మీటింగ్ని స్టార్ట్ చేయాలి అన్నా కూడా మినిమం నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఉండాలన్నమాట. దాన్నే కోరం అనేసి పిలుస్తూ ఉంటారు.
నార్మల్గా లోక్సభ రాజ్యసభలోకి వచ్చేసరికి 1/10 టోటల్ మెంబర్స్ ని మనం కోరంగా పిలుస్తూ ఉంటాము. అయితే ఇప్పుడు ముగిసినటువంటి ఈ శీతాకాల సమావేశాల్లో 146 మంది మీద సస్పెన్షన్ వేటు వేయటం జరిగింది. ఇది మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి మన చరిత్రలో చూసుకుంటే మొదటిసారి అన్నమాట 146 మంది ఎంపీల మీద ఇలా సస్పెన్షన్ వేటు వేయటం. అలాగే ఎన్నో బిల్లుల్ని ఇప్పుడు పార్లమెంట్ అన్నటువంటిది ఆమోదించింది. ఫర్ ఎగ్జాంపుల్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మరియు ఎలక్షన్ కమిషనర్స్ కి సంబంధించిన బిల్లు కావచ్చు, లేదా ఐపీసీ, సిఆర్పిసి మరియు ఎవిడెన్స్ యాక్ట్ ని రీప్లేస్ చేసే బిల్లులు కావచ్చు, లేదంటే ట్యాక్స్ కి సంబంధించినటువంటి బిల్లు కావచ్చు, జీఎస్టీకి సంబంధించినటువంటి బిల్లు కావచ్చు, ఢిల్లీకి సంబంధించినటువంటి బిల్లు, పోస్ట్ ఆఫీస్ బిల్లు, జమ్మూ కాశ్మీర్ బిల్లు, ఇలాగా వివిధ రకాల బిల్లుల్ని, టెలికమ్యూనికేషన్ బిల్ అన్నటువంటిది, ఇలా వివిధ రకాల బిల్లుల్ని ఈ పార్లమెంట్ అన్నటువంటిది ఇప్పుడు పాస్ చేసింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రీసెంట్ గా పార్లమెంట్ లో సెక్యూరిటీ బ్రీచ్ అన్నటువంటిది జరిగింది. అవునా, మనం చూస్తే ఆ భద్రతా లోపం అన్నటువంటిది అక్కడ ఎదుర్కోవటం జరిగింది. లోక్సభలోకి పైనున్నటువంటి గ్యాలరీలోంచి కొంతమంది క్యానిస్టర్స్ నుంచి గ్యాస్ ని రిలీజ్ చేయటం, ఎల్లో కలర్ గ్యాస్ ని, ఇవన్నీ జరిగాయి. ఆ నేపథ్యంలో ఇప్పుడు పార్లమెంట్ రక్షణ అన్నటువంటిది క్వశ్చన్ మార్క్ లో పడింది అన్నట్టుగా విపక్షాలు ఆందోళన వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలోనే కొంతమంది ఎంపీల్ని సస్పెండ్ చేయాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అన్నటువంటిది ఒక నిర్ణయం తీసుకుంది. ఏమని? కొత్త మరియు పాత పార్లమెంటు భవనాలు ఉన్నాయి కదా, వీటి యొక్క సమగ్ర రక్షణ బాధ్యతలన్నీ కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం లేదా CISF అంటాం, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అన్నటువంటి దానికి అప్పగించబోతోంది ప్రభుత్వం. మనం చూస్తే విమానాశ్రయాల్లో తనిఖీల్లాగా ఇప్పుడు పార్లమెంట్లో కూడా భద్రత అన్నటువంటిది కట్టుదిట్టం చేస్తారు. దీని ద్వారా వ్యక్తుల్ని చేతితో తనిఖీ చేయటం మాత్రమే కాకుండా పార్లమెంట్లోకి ఎవరైతే వెళ్తారో వాళ్ళ యొక్క వస్తువుల్ని ఎక్స్రే యంత్రాల ద్వారా, అంటే వ్యక్తుల యొక్క బూట్లు కావచ్చు, జాకెట్లు కావచ్చు, బెల్ట్ కావచ్చు, వీటన్నింటినీ స్కానర్ల ద్వారా తనిఖీ చేస్తారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. టెలికమ్యూనికేషన్స్ బిల్ 2023ని ఇప్పుడు పార్లమెంట్ ఆమోదించింది. అంటే మన జాతి భద్రతా దృష్ట్యా టెలికమ్యూనికేషన్ సేవల్ని ఏవైనా ఇబ్బందులు వచ్చినప్పుడు తాత్కాలికంగా కేంద్ర నియంత్రణలోకి తీసుకునేలాగా ఈ బిల్ అన్నటువంటిది ప్రతిపాదించడం జరిగింది. అంతేకాదు, ఇక్కడ వేలం ప్రక్రియతో అసలు సంబంధమే లేకుండా ప్రభుత్వమే నేరుగా స్పెక్ట్రమ్ కేటాయింపులు జరిపేందుకు కూడా ఈ బిల్ అన్నటువంటిది అనుమతిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ బిల్లులోని ముఖ్యాంశాలు ఏంటి అన్నటువంటివి మనకి తెలియాలి. ఇక్కడ చూడండి, టెలికాం బిల్లుకు సంబంధించిన ముఖ్యాంశాలు చూస్తే మన దేశ శాంతి భద్రతలు, అలాగే మన దేశ ప్రయోజనాలకు ఒకవేళ భంగం కలిగించే పరిస్థితులు ఉన్నాయనుకున్నప్పుడు టెలికాం నెట్వర్క్ మొత్తాన్ని కూడా ప్రభుత్వం తన నియంత్రణలోకే తీసుకోవచ్చు. అంతేకాదు, ప్రజా ప్రయోజనాల్ని పరిరక్షించటం కోసం సందేశాల్ని కూడా రహస్యంగా వినొచ్చు, ప్రసారాల్ని నిలిపివేయచ్చు. అంతేకాదు, ప్రకృతి విపత్తుల్లాంటి వచ్చినప్పుడు కూడా ప్రభుత్వానికి ఇలాంటి అధికారాలన్నటువంటివి ఉంటాయి. అంతేకాదు, నేరుగా కేంద్రం కానివ్వండి, కేంద్రం తరపున రాష్ట్ర ప్రభుత్వం లేదా ప్రత్యేక అధికారికి ఈ టెలికాం సర్వీసుల్ని లేదా టెలికాం నెట్వర్క్ ని నియంత్రణలోకి తీసుకునేటటువంటి అధికారం కూడా ఉంటుంది. అంతేకాదు, ఎవరైనా అనధికారికంగా టెలికాం నెట్వర్క్ ని, పరికరాల్ని, రేడియోల్ని గనక వినియోగిస్తున్నారనేసి తేలితే ప్రభుత్వం ఏ భవనాన్నైనా లేదా ఏ విమానమైనా లేదా నౌకతో సహా ఎలాంటి వాహనాన్నైనా కూడా తనిఖీ చేయొచ్చు. దాన్ని స్వాధీనం చేసుకునేటటువంటి పవర్ కూడా ఈ బిల్ అనేది కల్పించింది. అలాగే వాణిజ్య అవసరాలకి స్పెక్ట్రమ్లని వేలం ద్వారానే కేటాయించాలి అనేసి ఇప్పటిదాకా ఉన్నటువంటి అభ్యర్థనలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ తోసిపుచ్చుతూ మన ప్రపంచ వ్యాప్తంగా ఉపగ్రహ సేవలందించే కంపెనీలకి పరిపాలనా అనుమతుల ద్వారానే ఈ స్పెక్ట్రమ్ని కేటాయించేలాగా నిబంధనల్ని ఈ బిల్లు తీసుకొచ్చింది. అలాగే పరిపాలనా అనుమతుల ప్రకారం స్పెక్ట్రమ్ కేటాయింపుల్ని మన దేశంలో కానివ్వండి, అంతర్జాతీయంగా కానివ్వండి, వేరే శాటిలైట్ సర్వీసెస్ లేదా వీసాట్, విమానయానం, సముద్రయానం, వీటన్నింటితో అనుసంధానమయ్యే నెట్వర్క్లు, BSNL, MTNL ఇలాంటి సంస్థలన్నీ కూడా పొందొచ్చు. అలాగే ఇంటర్నెట్ ఆధారిత సందేశాలకి కాల్స్ చేసుకోవటానికి వీలు కల్పించే వాట్సాప్, టెలిగ్రామ్, గూగుల్ మీట్ ఇలాంటి యాప్స్కి కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని నిబంధనలన్నీ వర్తిస్తాయి. వీటిని టెలికాం చట్ట పరిధి నుంచి తొలగించి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్ట పరిధిలోకి తీసుకొస్తారు. అలాగే OTT, ఓవర్ ద టాప్ యాప్స్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ పరిధి నుంచి ఇప్పుడు తొలగిస్తూ ఈ బిల్లులో ప్రతిపాదించారు కూడా. నెక్స్ట్ చూడండి, పత్రికల రిజిస్ట్రేషన్ బిల్ అన్నటువంటిది ప్రచురణ రంగానికి సంబంధించి, అంటే ప్రెస్ కి సంబంధించి బ్రిటిష్ పరిపాలనా కాలం నాటి చట్టం స్థానంలో ఇప్పుడు
పత్రికల రిజిస్ట్రేషన్ ప్రక్రియని సులభతరం చేసేందుకు ఈ బిల్లును తీసుకురావటం జరిగింది. మనం చూస్తే 1867లో తీసుకొచ్చినటువంటి ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బుక్స్ చట్టం ఏదైతే ఉందో దాని ప్రకారం పత్రికల్ని గనక రిజిస్టర్ చేసుకోవాలంటే దానికి 8 అంచెల్లో విధానం అనేటటువంటిది ఉంది. కానీ ఈ బిల్లులో ఇప్పుడు దీన్ని సులభతరం చేశారు. అంటే కొత్తగా ఒక పత్రికను ప్రారంభించాలనుకునే వాళ్ళు ఒకే విడతలో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఈ బిల్ అన్నటువంటిది వీలు కల్పిస్తోంది. నెక్స్ట్ చూడండి, సిఈసి మరియు ఈసీల నియామకానికి సంబంధించి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అలాగే ఎలక్షన్ కమిషనర్ల యొక్క నియామకం. అయితే సుప్రీంకోర్టు ఇంతకుముందు ఏమని తీర్పునిచ్చింది? వీళ్ళని ఇంతకుముందు గవర్నమెంటే అపాయింట్ చేస్తూ వచ్చేది. కానీ ఆ తర్వాత సుప్రీంకోర్టులో కేసు వేయటం ఎందుకని? గవర్నమెంటే ఈ రాజ్యాంగబద్ధ సంస్థకి ఇలా నియామకం చేపట్టడం అనేది రాజ్యాంగబద్ధమేనా అనేసి ఒక కేసు అన్నటువంటి సుప్రీంకోర్టు ముందుకెళ్ళినప్పుడు సరే 3 మెంబర్స్ ప్యానెల్ కమిటీ అన్నటువంటిది ఈ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మరియు ఎలక్షన్ కమిషనర్స్ ని నియమిస్తుంది అన్నట్టుగా చెప్పటం జరిగింది. నార్మల్గా నియమించేది ఎవరంటే రాష్ట్రపతి. కానీ ఆ నియామకానికి సంబంధించి సెలెక్ట్ చేసేది ఎవరు? సెలెక్ట్ కమిటీ అన్నటువంటిది ఉంటుందన్నమాట. దానికి 3 సభ్యుల్ని ప్రతిపాదించింది సుప్రీంకోర్టు అన్నటువంటిది. ఎవరు ఆ 3 సభ్యులు? ఒకరు ప్రైమ్ మినిస్టర్, 2 అపోజిషన్ లీడర్, అలాగే 3 సిజేఐ, సుప్రీంకోర్టు సిజేఐ అన్నమాట. అయితే ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చినటువంటి సిఈసి మరియు ఈసీల నియామక బిల్లులో పీఎం ఉంటారు, లోక్సభ అపోజిషన్ మెంబర్ ఉంటారు. కానీ సిజేఐ స్థానంలో ఒక యూనియన్ మినిస్టర్ ఉంటారనమాట. ఈ యూనియన్ మినిస్టర్ కూడా ఎవరు అంటే ప్రధాని నామినేట్ చేసేటటువంటి యూనియన్ మినిస్టర్. అంటే ఇందులో మెజారిటీ సభ్యులు ఎవరు ఉంటారు? ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళే మెజారిటీ సభ్యులు ఉంటారు. ఇదే ఈ బిల్లుకు సంబంధించినటువంటి కన్సర్న్ కూడా. నెక్స్ట్ చూడండి, ఆర్బీఐ అన్నటువంటిది ఒక ముసాయిదాని విడుదల చేసింది. దేనికి సంబంధించి అంటే బ్యాంకులు అలాగే బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు ఎన్బిఎఫ్సిలు అలాగే ఆర్బీఐ నియంత్రణ పరిధిలో ఉండే ఇతర సంస్థలకి స్వీయ నియంత్రణ సంస్థల ఏర్పాటు కోసం ముసాయిదాని విడుదల చేసింది ఆర్బీఐ అన్నటువంటిది. అయితే ఆర్బీఐ ఏం చెప్తోంది? ఈ యొక్క స్వీయ నియంత్రణ సంస్థలు అన్నటువంటివి ఆ ప్రాక్టీషనర్ల యొక్క సాంకేతిక అనుభవం ఆధారంగా నియంత్రణ విధానాన్ని మరింత సమర్థవంతంగా తయారు చేసేందుకు ఉపయోగపడతాయి అన్నట్టుగా చెప్పింది. అంతేకాదు, ఏవైనా వినూత్నంగా తయారు చేయటం, పారదర్శకత ఉండేలాగా చేయటం, సహేతుకమైనటువంటి పోటీ అంటే మంచిగా పోటీ అనేది ఉండేలాగా చేయటం, వినియోగదారుల భద్రత ఇలాంటి అన్ని విషయాల్లో కూడా ఈ స్వీయ నియంత్రణ సంస్థలు అనేవి ఉపయోగపడతాయి అన్నట్టుగా చెప్పటం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఉత్తర లండన్లో ఉన్నటువంటి ఒక కౌన్సిల్ హౌసింగ్ బ్లాక్ కి బ్రిటిష్ ఇండియన్ గూఢాచారి అయినటువంటి నూర్ ఇనాయత్ ఖాన్ ఈమె పేరుని పెట్టడం జరిగింది. మనం చూస్తే మైసూర్ పాలకుడైనటువంటి టిప్పు సుల్తాన్ వంశస్థురాలు ఈమె. 2వ ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ గూఢాచారిగా ఈమె పనిచేశారు. కానీ 1944లో శత్రువులు ఈమెని కాల్చి చంపారనమాట. అయితే ఈమె పేరుగా ఇప్పుడు లండన్లో ఉన్నటువంటి ఒక కౌన్సిల్ హౌసింగ్ బ్లాక్ కి నూర్ ఇనాయత్ ఖాన్ అన్నటువంటి పేరును పెట్టారు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ 5 క్వశ్చన్స్ ఇవ్వటం జరిగింది. వీటి ఆన్సర్స్ మీరు కమెంట్ సెక్షన్ లో పెట్టండి. అలాగే నిన్న 2 క్వశ్చన్స్ ఇచ్చానవునా? ఏంటవి? 1 తల్లావజ్జల పతంజలి శాస్త్రికి 2023 గాను తెలుగులో రాసిన ఏ కథల సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది అనేసి. మరి ఏ కథల సంపుటికి? రామేశ్వరం కాకులు మరికొన్ని కథలు అన్నటువంటి కథల సంపుటికి ఈ యొక్క పురస్కారం అన్నటువంటిది లభించింది. అలాగే 2వ క్వశ్చన్ ఏంటి? ఐస్లాండ్ లో ఉన్నటువంటి హుసావిక్ లోని ఎక్స్ప్లోరేషన్ మ్యూజియం అన్నటువంటిది 2023కు గాను లీఫ్ ఎరిక్సన్ లూనార్ ప్రైజ్ ని ఏ సంస్థకి ప్రకటించింది అనేసి అడిగాను. ఆన్సర్ ఏంటి? ఇస్రో అన్నటువంటిది. భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థకి ఈ పురస్కారం అన్నటువంటిది లభించింది. చాలా మంది నిన్న క్వశ్చన్స్ కి ఆన్సర్ చేశారండి. అలాగే ఇవాళ ఈ 5 క్వశ్చన్స్ కి కూడా ఆన్సర్ చేయండి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఏ రాష్ట్రంలో జల ప్రయాణ పర్యాటకాన్ని ప్రోత్సహించడం కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం క్లాసిక్ ఇంపీరియల్ అనే ఒక లగ్జరీ క్రూయిజ్ నౌకని ప్రారంభించింది అంటే కేరళ రాష్ట్రం. ఇటీవల మరణించిన అమెరికా మాజీ విదేశాంగ శాఖ మంత్రి, అమెరికా దౌత్యవేత్త అయినటువంటి హెన్రీ కిసింజర్ ఇతను ఏ సంవత్సరంలో నోబెల్ శాంతి బహుమతి గెలుచుకున్నారు అంటే 1973లో. నెక్స్ట్ చూడండి, 2023 UNHCR నాన్సెన్ రెఫ్యూజీ పురస్కారం గెలుచుకున్నటువంటి అబ్దుల్లాహి మిరే ఏ దేశానికి చెందినటువంటి శరణార్థి అంటే సోమాలియా. సోమాలియా అన్నటువంటిది ఎక్కడుంది? ఒకసారి మ్యాప్ చూడండి. నెక్స్ట్ చూడండి, భారత ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని
2024 జనవరి 1 నుంచి ఎంతకాలం పాటు పొడిగిస్తున్నట్టుగా ప్రకటించింది అంటే 5 ఏళ్ల పాటు పొడిగిస్తున్నట్టుగా ప్రకటించింది. నెక్స్ట్ చూడండి, 54వ ఇఫీ అంటే అంతర్జాతీయ భారత చలన చిత్రోత్సవంలో ప్రతిష్టాత్మక ICFT యునెస్కో గాంధీ మెడల్ని పొందినటువంటి చిత్రం ఏది అంటే డ్రిఫ్ట్ అన్నటువంటి చిత్రం. నెక్స్ట్ చూడండి, 2023 నవంబర్ 28వ తేదీన ఏషియాన్ ఇండియా గ్రాస్ రూట్స్ ఇన్నోవేషన్ ఫోరంకి సంబంధించిన 4వ సమావేశం అన్నటువంటిది ఒక దేశంలో మొదలైంది. ఏ దేశంలో అంటే మలేషియాలో. నెక్స్ట్ చూడండి, దేశంలోనే మొదటిసారిగా టెలికాం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి సహారన్పూర్లో ఏర్పాటు చేయాలన్నట్టుగా అక్కడ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది అంటే ఉత్తరప్రదేశ్లో. చివరిగా రాజస్థాన్ సీఎం అయినటువంటి భజన్ లాల్ శర్మ, ఈయన 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుంచి గెలిచారు అంటే సంగనేర్. ఎందుకు ఇక్కడ ఈ క్వశ్చన్ ఇవ్వటం జరిగింది? చాలా మంది ఎన్నికయ్యారు కదా అంటే మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి సీఎం అయినటువంటి వ్యక్తి ఇతను, అందుకే సపరేట్ గా దీని గురించి క్వశ్చన్ అడగటం జరిగింది. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.